వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథల నుంచి. ఆయుర్వేదం జీవన వేదం. తెల్లవారకుండానే సంధ్యావందనం చేసుకుని తెల్లటి మల్లెపువ్వు లాంటి పంచె లాల్చి వేసుకుని తన మందుల సంచీలు తీసుకుని సువేగ మీద బయలుదేరతారు అవధానులు గారు. ఆయన ఉండే పల్లెటూరు మన అగ్రహారం పక్కనే. పొద్దున్న అగ్రహారానికి ఒక పక్క, మధ్యాహ్నం మరొక పక్క ఉన్న చిన్న చిన్న ఊర్లు చూసుకుని వెళుతూ ఉంటారు. ఆయన సువేగ శబ్దం వినబడ్డంతోనే ఊరిలో హడావిడి మొదలవుతుంది. ఆయన ఇచ్చే ఆయుర్వేదం, హోమియోపతి మందులన్నా, ఆయన హస్తవాసి అన్నా అందరికీ పెద్ద నమ్మకం. డాక్టర్ కాచాయనమ్మ లాంటి వారు పుట్టక ముందు నుంచి ఆయన మందులిస్తూనే ఉన్నారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి హాస్పిటళ్లు కట్టినా సరే ఆయన ప్రాభవం ఒక్కింత కూడా తగ్గలేదనే చెప్పాలి. కత్తి అవసరం అయితే తప్ప, అంటే ఆపరేషన్ అవసరమైతే తప్ప జనం పెద్దగా హాస్పిటల్కి వెళ్లరు. ఆయన కూడా వయసు మీద పడుతున్నా సరే అందరి ఇళ్లకి ఓపిగ్గా వెళ్ళి చూస్తూనే ఉంటారు. వారింట్లో గత 3 తరాలుగా ఆయుర్వేదాన్ని ఔపోసన పట్టినవారే. అగ్రహారం మొగలోనే ఆయన వచ్చేది తెలియగానే సందడి మొదలవుతుంది. వీధిలో నిల్చోర్రా, అవధానులు గారు వెళ్ళిపోతారేమో అని పిల్లల్ని హడావిడి పెడతారు పెద్దవాళ్ళు. వాళ్ళేమో వీధిలోనూ అరుగుల మీద నిల్చుని చూస్తూ ఉంటారు ఆయన కోసం. అవధానులు గారు గంటకి 10 మహా అయితే 12 కిలోమీటర్ల వేగంతో బండి నడుపుతారు కనుక ఆయన్ని పట్టుకోవడమూ కష్టం కాదు, ఆపడం అంతకంటే కష్టం కాదు. అదీ కాక ఆయన ప్రతి ఊరిలోనూ క్రమం తప్పకుండా చూసే ఇళ్ళు కొన్ని ఉంటాయి. వారిళ్లకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆగి దిగి చూసి వెడతారు. అయినా సరే డాక్టర్ అంటే అదో రకమైన గౌరవం, ఆత్రం. మెల్లిగా నడిపే తన బండిని జాగ్రత్తగా ఆపి 1-4 సార్లు తాళం సరిచూసి 2 పెద్ద ఖాకీ రంగు సంచీలు, 1 మబ్బు రంగు సంచి తీసుకుని ఇంట్లోకి వస్తారు. వచ్చే ముందు చెప్పులు విధిగా గుమ్మం బయట వదులుతారు. ఆయన లోపలికి రాగానే అందరూ చేరతారు. పిల్లలేమో చుట్టూ చేరి నిల్చుని చూస్తూ ఉంటారు. ఆయన వెళ్ళేటప్పుడు తమ నోట్లో వేసే తియ్య మాత్రల కోసం. ఒంట్లో నిజంగా బావులేనివారు డాక్టర్ని చూడగానే తమ ఒంట్లో బాగోలేదని గుర్తుకు తెచ్చుకుని మరీ చెప్పేవారు తయారుగా ఉంటారు. ఆడవాళ్లు నట్టింటి గుమ్మంలో నించుని నిన్నట్నుంచి కాళ్లన్నీ ఒకటే పోట్లని చెప్పవే అని పిల్లతోనో, పొద్దున్నుంచి తలపడిపోతోంది ఈ మాయదారి తలపోటుతో అని పిల్లాడితోనో చెప్తారు. కళ్ళు కళ్ళుమంటూ దగ్గుతూ వచ్చిన పెద్దావిడేమో, మరీ అవధానులు గారు, ఈ దిక్కుమాలిన దగ్గు ఓ పట్టాన వదలడం లేదండి, నన్ను పీల్చి పిప్పి చేసేస్తోంది బొత్తిగాను అంటారు. ఆయన అందరి విషయాలు ఓపిగ్గా వింటారు, నిదానంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే పద్ధతి గొప్పగా ఉంటుంది. ముక్కు దిబ్బడేసి మూసుకుపోయిందండి అంటే, అవును మరి, నాడి వాతాన కొట్టుకుంటుంటే ముక్కు మూసుకుపోక ఏమవుతుంది? ఏ పొద్దున్నే సీతాఫలం పళ్ళేమైనా పడేశారేమిటి? పొట్టలో పడి ఉంటాయని, లేక మంచులో ఊరేగారా అంటారు. మా చిన్నాడికి నిన్నట్నుంచి ఒకటే కడుపు నొప్పండి, విలవిల్లాడిపోతున్నాడు అంటే, మందు ఇస్తాను కాని ఏరా ఎర్రగా బావుంది కదా అని కొత్త ఆవకాయ లాగించావా అంటారు. ఉండండి, ముందు జ్వరం వచ్చిన పిల్లని చూద్దాం అని లోపలికి నడుస్తారు. ఏమ్మా ఎలా ఉంది అంటారు. ఆ పిల్ల నీరసంగా నవ్వుతుంది. వాళ్ళ అమ్మేమో, నువ్వు గింజ వేస్తే పేలిపోయేలా ఉందండి, ఉండుండి ఒకటే పలవరింతలు అంటుంది. కొంచెం వేడి నీళ్లు పెట్టండమ్మా, చేతి కింద థర్మామీటర్ పెట్టి కళ్ళు నాడి చూస్తూ అనగానే జ్వరంతో ఉన్న పిల్లకి గుండెల్లో రాయి పడుతుంది. వేడి నీళ్లు ఎందుకో అందరికీ తెలుసు. అప్పుడు తీస్తారు చిన్న తెల్లటి స్టీల్ డబ్బా, దాంట్లో ఉంటుంది సిరింజ్. బాగా మరిగిన వేడి నీళ్లలో సూది పడేసి 2 నిమిషాల తర్వాత తీసి సిరింజిలోకి కూడా వేడి నీళ్లు ఎక్కించి ఒకసారి బయటికి వదులుతారు. అది చూడడం పిల్లలకెంతో సరదా. తర్వాత మందు ఎక్కించి మాటల్లో పెట్టి ఇంజెక్షన్ చేస్తారు. ఇది ఈ మధ్యన కొత్తగా నేర్చుకున్నారాయన. నీరసం తగ్గడానికి ఆయుర్వేదం మందు ఇస్తూనే జ్వరం తగ్గడానికి ఇంగ్లీష్ మందు బిళ్ళ ఒకటి, దానిమీద తగరపు కాగితం చింపేసి చిన్న కాగితంలో పొట్లం కట్టి మరీ ఇస్తారు. పద్యం ఏమైనా పెట్టమంటారా అంటే, మరే రొట్టె పాలు ఇవ్వండి, రేపు జ్వరం తగ్గితే అన్నం పెట్టండి, చారు అన్నమే, తిన్నాక పడుక్కోకూడదు అంటారు.
తర్వాత వరుసగా కాళ్ళ నొప్పులకి, కడుపు నొప్పులకి, దగ్గు జలుబులకి వరుసగా మందులు ఇస్తారు. ఆయన తనతో రకరకాల రంగుల పొడులు చిన్న చిన్న పొట్లాలుగా కట్టినవి తేనెతోనో పటికి బెల్లం పొడితోనో కలిపి పుచ్చుకోమని చెప్తారు. ఈ లోపున ఆయనకి కాఫీనో కొబ్బరి నీళ్ళో లేకపోతే చక్కెర నీళ్ళో కలిపిస్తారు. ఇవన్నీ పూర్తి అయ్యేసరికి దాదాపు 1 గంటో ఇంకా ఎక్కువో పడుతుంది. మళ్ళీ రేపు వస్తాను కదా, అప్పుడు చూద్దాంలేండి అని బయలుదేరుతూ గుమ్మంలో కాచుకుని కూర్చున్న పిల్లలందరికీ నోట్లో తలో 4 ఉత్త చక్కెర మాత్రలు వేసి వాళ్ళు చిరునవ్వులతో చప్పరిస్తూ ఉంటే నవ్వుకుంటూ వెళతారు. ఆయన అలవాటుగా వెళ్లే ఇళ్ళన్నింటిలోనూ దాదాపుగా జరిగే తతంగమే ఇది. ఎవ్వరినీ ఎప్పుడూ ఇంత ఇవ్వమని అడగరు. అలా చేస్తే మందు పని చెయ్యదని వాళ్ళ నాన్నగారు చెప్పారుట. నెలకో 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు. డబ్బుగా కాక వస్తు రూపంలో ఇచ్చినా వద్దనరు. వైద్యం చేయించుకుని బాగుపడిన వారు సంతోషంగా ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి గాని ఎప్పుడూ అడగకూడదు నాన్న అని చెప్పారుట వాళ్ళ నాన్నగారు. ఆ మాటకు కట్టుబడే ఇన్నేళ్లుగా వైద్యం చేస్తున్నారాయన. ఆయనే కాదు, గత 3 తరాలుగా వారింట్లో అదే పద్ధతి. అవధానుల గారికి ఒక్కడే కొడుకు, 4 కూతుళ్ళు. వారి అబ్బాయి భీమశంకరానికి ఒక్కరితే కూతురు జ్యోతి. తెల్లగా సన్నగా చిదిమితే దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది జ్యోతి. గుంటూరులో డాక్టర్ కోర్సు చదువుతోంది. అది పూర్తి అయ్యాక ఎలాగైనా కాచేయనమ్మ దగ్గర పని చెయ్యాలని ఆ అమ్మాయి కోరిక. సెలవులకి ఇంటికి వచ్చిందిప్పుడు. దీపాల లాంటి కళ్ళతో, బోసి నవ్వులతో, రబ్బరు బొమ్మలా ఉన్న చంటిపిల్లని చూసి మన ఇంటి దీపంరా, పాప పేరు జ్యోతి అని పెడదాం అనేశారు. ఆ పేరే స్థిరపడిపోయింది. జ్యోతికి తాతగారంటే తగని ప్రేమ. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల కంటే ఆయన దగ్గరే ఎక్కువ చనువు, గారం. ఆయన పెట్టిన గోరు ముద్దలు తిని, చెప్పిన చిట్టి పొట్టి కథలు విని పెరిగింది. ఆయన కూడా జ్యోతికి సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆఖరి సంవత్సరం అయిపోయి హౌస్ సర్జన్గా చేస్తున్న జ్యోతి రాగానే కొండంత ఉత్సాహం పెళ్ళుబికింది ఆయనలో. జ్యోతి తండ్రికి ఆయుర్వేదంలో ఆసక్తి లేదు. ఇలా ఇంటింటికి తిరిగి ఊరికే వైద్యం చేసే ఓపిక తనకి లేదు. తను ఉద్యోగం చూసుకుంటానని అతను చెప్పినప్పుడు ఆయన చాలా నిరాశ చెందారు. కొడుకు మనసు బాధ పెట్టడం ఇష్టం లేక పైకి ఏమీ అనలేదు. కానీ 3 తరాలుగా వస్తున్న ఈ వైద్యం తనతోటే అంతం అయిపోతుందేమో అని బాధపడ్డారు. కాచేయనమ్మలాంటి డాక్టర్లను చూసి ఎంతో మురిసిపోయేవారు. చిన్న పిల్లలైనా ఎంత నేర్పుగా వైద్యం చేస్తున్నారో, ఎంత పేరో తన దిష్టి తగులుతుందేమో అనుకునేవారు. అంతేకాదు, ఆధునిక వైద్యాన్ని చూసినప్పటి నుంచి ఆయనకి మరొక అసంతృప్తి మొదలైంది. తానేదో చెట్టు బెరళ్ళు, ఆకులు, అలములు నూరి పొడులు, లేపనాలు వేసి ఇస్తే చిన్న చితక జబ్బులు తగ్గుతాయి. కానీ ఓ ఇంజెక్షన్ చేయగలడా, ఆపరేషన్ చేయగలడా, అవసరం అయితే ఓ ప్రాణాన్ని కాపాడగలడా అని. అందుకే పట్టుదలగా ఆర్ఎంపీ కోర్సు చేశారు. దానివల్ల కొద్దిగా ఇంగ్లీష్ మందులు ఇవ్వడము, ఇంజెక్షన్లు చెయ్యడము వచ్చింది. జ్యోతి డాక్టర్ చదువుతాను అనగానే చెట్టెక్కినంత సంబరపడిపోయారు. చూసావురా, రక్తంలో ఉన్నది ఎక్కడికి పోతుంది? నా లెక్కెందుకో నీ విషయంలో తప్పింది, కానీ నా బంగారు తల్లి విషయంలో తిరిగి వచ్చింది చూసావా అని మురిసిపోయారు. అప్పటి నుంచి జ్యోతి అంటే ఆయనకున్న ప్రేమ రెండింతలయింది. ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా క్షణం వదలకుండా వెనకే తిరుగుతూ డాక్టర్ కోర్సు ఎలా ఉంటుందో, కాలేజీ లెక్చరర్లు అది ఎలా ఉంటారో, ల్యాబ్లు ఎలా ఉంటాయో అంటూ రకరకాల ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకునేవారు. రాగానే మొదలెట్టారా, దాన్నో 2 ముద్దలు తిన్నిస్తారా అని ఆయన భార్య కోప్పడితే, నాకు తెలుసులే ఆ మాత్రం, నువ్వు తినేశాక పెరట్లో మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, అప్పటికి మీ నాన్నమ్మ పడుక్కుంటుందిలే అని రహస్యంగా అంటే జ్యోతి కిలకిలా నవ్వుతుంది. అప్పుడు మొదలైన తాత మనవరాళ్ల కబుర్లు కొబ్బరాకుల మాటన చందమామ వెలుగులో ఎప్పటి వరకో నడుస్తూనే ఉంటాయి. మధ్యలో అనసూయమ్మ గారు మంచినీళ్లకో వాకిట్లోకి వెళ్లడానికో లేచి కోప్పడితే కానీ ఆగవు. అంత అర్ధరాత్రి దాటాక పడుకున్నా సరే తెల్లవారుజామునే నిద్రలేచి తయారై రకరకాల పొడి మందులు, లేహ్యాలు స్వయంగా నూరుకుంటారు. మద్దనాకి అది కావలసిన నూనెలు తనే దగ్గరుండి కాచి వడకట్టి తయారుగా ఉంచుకుంటారు. ఆ కార్యక్రమం జ్యోతి నిద్రలేచే వరకు కొనసాగుతుంది. ఎందుకు తాతగారు ఇంత కష్టపడతారు? ఎవరినైనా చెయ్యమనొచ్చు కదా
అంటే, అబ్బే కుదరదమ్మా, నా చేత్తో చేసి ఇస్తేనే నాకు తృప్తి అంటూ, అయినా నువ్వు చదివే చదువు ముందు ఈ పల్లెటూరు ముసలాడ మందు ఒక మందేనా అంటారు. అలా అంటారేం తాతగారు? ఎప్పటికీ తగ్గని ఆయాసంతో ఎన్నో ఏళ్లు బాధపడ్డ శర్మగారి ఉబ్బసాన్ని పూర్తిగా మటుమాయమయ్యేలా తగ్గించిందెవరు? మీరు కాదు. రాజేశ్వరమ్మ గారికి ఒంటి మీద వచ్చిన దురద, ఎలర్జీలు మళ్లీ రాకుండా పారిపోయేలా చేసింది మీరు కాదు అంటుంది జ్యోతి. ఆ మాటతో ఆయనకి ఉత్సాహం పెళ్ళుబుకి, అంతేనటమ్మా, సూర్యంగారి చంటివాడికి కోయింత దగ్గు కూడా మనమందు వల్లే తగ్గింది కదూ అంటారు. మరి ఇంకేం అంటుంది జ్యోతి. అవుననుకో, అటుకుల పులిహార తింటూ అన్నారు. కానీ ఒక్క ఆపరేషన్ అయినా చెయ్యని వాడేం డాక్టరమ్మా. మీ నాన్నమ్మ కలిసి ఇంత వయసు వచ్చినా ఇంకా ఎంతకాలం రోడ్లు పట్టుకు తిరుగుతారు? హాయిగా నీడపట్టున ఉండకుండా అంటారు. వాళ్ళకేం తెలుసులే, మన కోసం పొద్దు పొడిస్తే ఎంతమంది కాచుకుని ఉంటారో. నువ్వు నేర్చుకున్నాక నాకు నేర్పిస్తావా ఆపరేషన్ చెయ్యటం? అసలు చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు అప్పుడే చేశారట. నువ్వు నేర్పిస్తే మనిద్దరం కలిసి చేసేద్దాం అన్నారు. జ్యోతి నవ్వింది. ఇంకా అది వదిలేయి నాన్న, దాని వైద్యం వేరు, నీది వేరు. అన్నీ తెలిసినవాడివి, ఇలా చిన్నపిల్లాడిలా మాట్లాడతావు అని కొడుకు అంటే, పోనీ నువ్వు డాక్టరీ మొదలుపెట్టాక ఆపరేషన్ చేసేటప్పుడు నన్ను కత్తులు అవి అందించేవాడిగా పెట్టుకో, అలాగైనా ఒక ఆపరేషన్ చూసినవాడినవుతాను అన్నారు రహస్యంగా. వెన్నెల విరిసినట్టు నవ్వింది జ్యోతి. హాయిగా వాడు విశ్రాంతి తీసుకోమంటే వినకుండా, పైగా ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడం ఒకటే తక్కువైంది మీకు అని అనసూయమ్మగారు వెక్కిరించింది. పోనీలే నాన్నమ్మ, ఈ కొత్తవన్నీ ఈ మధ్యన వచ్చినవే కదా. ఇంతవరకు తాతగారే కదా అందర్నీ దేవుళ్లా ఆదుకున్నది. తాతగారినేమీ అనకు అంది జ్యోతి. అలా చెప్పమ్మా, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఇన్ని ఊర్లకు కనిపించిన మన గొప్పతనం మీ నాన్నమ్మకు కనిపించదు అన్నారు. అదే ఈగ వాలనివ్వవు ఆయన మీద. ఈ మూలిక మందు అనుకుంటూ చెట్లంపట పుట్టలంపట ముప్పొద్దులా తిరుగుతూ ఉంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వే చెప్పాలి తల్లి. మా మాట వినే రకం కాదు మీ తాత అందావిడ. పెద్ద వయసు వస్తోంది, ఇంకా ఏం తిరుగుతారు అని ఇంట్లో వాళ్ళు చెప్పడము, ఆయన దాన్ని పెడచెవిని పెట్టడము ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. జ్యోతి హౌస్ సర్జన్ పూర్తయింది. డాక్టర్ కాచేయని గారి దగ్గర జూనియర్గా చేరింది. కొన్నాళ్లు నేర్చుకున్నాక ఇంకా పైన చదవాలని అనుకుంటున్నానని అంది జ్యోతి. ఇంకా అవధానులు గారి హడావిడి చూడాలి. రోజూ మనవరాల్ని తన సువేగా మీదే దింపేసి అడిగిన వారికి లేని వారికి కూడా తన మనవరాలు ఎలా డాక్టర్ అయిపోయింది, కాచేయనమ్మ ఎలా మెచ్చుకుంది వగైరాలన్నీ చెప్పేసేవారు. జ్యోతి ఎంతో చురుగ్గా అందుకుంది. 2 నెలల్లోనే అన్నీ చక్కగా చేసేది. జ్యోతి నాకు ఇలా ఇంత తొందరగా కుడిచెయ్యిగా మారిపోతుందనుకోలేదు బాబాయ్ గారు. ఈ క్షణాన దానికి ఆస్పత్రి రాసిచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది. నా హాస్పిటల్ని జ్యోతి చక్కగా చూసుకోగలదన్న నమ్మకం నాకొచ్చేసింది. ఇలాగే 1 ఏడాది పనిచేసిందంటే నన్ను మించిన సర్జను, డాక్టరు అయిపోతుంది కూడా అని కాచేయని అన్నప్పుడు ఆయన మొహం మతాబులా వెలిగిపోయింది. నిజమా అమ్మాయి? మా వంశంలోనే ఉందది. పైగా నీలాంటి బంగారు తల్లి శిక్షణ ఊరికే పోతుందా అన్నారు సంబరంగా అవధానులు గారు. ఆ రోజు గడియారం స్తంభం దగ్గర ఉన్న మిఠాయి కొట్టులోంచి లడ్డూలు, తాపేశ్వరం కాజాలు కొనుక్కెళ్ళి ఊరందరికీ పంచిపెట్టారు. ఏదో అత్యవసరమైన పనిపడి డాక్టర్ కాచేయని 2 రోజులు పై ఊరు వెళ్లవలసి వచ్చింది. మరీ పెద్ద కేసులేవీ లేవు కనుక మామూలు పేషెంట్లని జ్యోతి చూసుకోగలదని ధైర్యం ఉండడం వల్ల ఆసుపత్రి మూసేయవలసిన అవసరం రాలేదు. పైకి ధైర్యంగానే ఉన్నా లోపల కొంచెం భయపడింది జ్యోతి. అవధానులు గారు బోల్డంత ధైర్యం చెప్పేశారు. ఆ 2 రోజులు తన పనులన్నీ మానేసుకుని ఆసుపత్రిలోనే మకాం పెట్టేశారు. మొదటి రోజు మామూలు దగ్గు, జలుబు లాంటి కేసులే వచ్చాయి కనుక పర్వాలేకపోయింది. 2వ రోజు సాయంత్రం జరిగిందా సంఘటన. చేత్తో పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్న బంగారాజుని 4 మనుషులు చేతుల మీద మోసుకు తీసుకొచ్చారు. జ్యోతమ్మ చూడండమ్మా అంటూ. అతన్ని చూడగానే అర్థం అయింది జ్యోతికి అది అపెండిసైటిస్ అని, ఆగడానికి వీల్లేని పరిస్థితి అనిను. కానీ తను ఒక్కర్తి స్వతంత్రంగా ఆపరేషన్ చెయ్యడానికి ధైర్యం సరిపోలేదు. ఏదైనా జరగరానిది జరిగితే తన మాట అలా ఉంచి కాచేయనమ్మ గారికి ఎంత చెడ్డ పేరు. కానీ ఎలా ఊరుకోవడం?
మనిషిని చూస్తే మెలికలు తిరిగిపోతున్నాడు. ఆలస్యం చేస్తే ఏమవుతుందో అని ఒక పక్క, సాహసించి చేసేయడమా అని ఇంకో పక్క ఊగిసలాడుతోంది. ఇంకెవ్వరూ పేషెంట్లు లేరు కదా, సినిమాకి వెళదామనుకున్నాం, ఈరోజు తొందరగా వెళ్ళనా అంటే నర్సును కూడా ఇప్పుడే పంపించేసింది. వార్డు బాయ్ తను తప్ప ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి వచ్చిన అవధానుల గారు, దీనికింత ఆలోచనేమిటమ్మా, చేసెయ్యి, లేకపోతే పాపం బతికేలా లేడు. నువ్వు డాక్టరీ చదివేశావు కదా, కావాలంటే కత్తి సూది దారం నేనిస్తాలే అన్నారు. జ్యోతికి నవ్వాలో ఎడవాలో తెలియలేదు. అది కాదు తాతగారు, ఆపరేషన్ అంటే మాటలు కాదు కదా, పెద్ద డాక్టర్ గారి దగ్గరుండగా నేను చేస్తే వేరు, ఇది అలా కాదు కదా అంది. పర్వాలేదమ్మా, నీకొచ్చు కదా, నేనున్నాను కదా, ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా, అది ఇప్పుడే అనుకో, ధైర్య సాహసే అన్నారు. కాచేయని గారికి కబురు పెట్టి రమ్మనేంత వ్యవధి లేదు. ఆవిడ వెళ్ళిన చోట ఫోన్ లేదు. ఇంక వేరే దారి లేని పరిస్థితుల్లో ధైర్యం చేసి తాతగారు చెప్పినట్టు ఆయన కత్తులు ఇతర సామాన్లు అందిస్తే కొద్దిగా వణుకుతున్న చేతులతో అయినా ధైర్యంగా చాకచక్యంగా ఆపరేషన్ చేసి అపెండిక్స్ తీసేసి బంగారాజుని కాపాడింది. మనవరాలు ఎంతో అనుభవం ఉన్నదానిలా ఆపరేషన్ చెయ్యటము, కుట్లు వేయటము అది చూసి ముగ్ధులైపోయారు అవధానులు గారు. రోగికి తెలివి వచ్చి మనుషుల్ని గుర్తుపట్టే వరకు అక్కడే ఉండిపోయారు తాత మనవరాలు. పోనీలేమ్మా, బంగారాజు ధర్మమా అని నా ఆపరేషన్ కోరిక తీరిపోయింది. నేను చెయ్యకపోయినా నువ్వు చేస్తుంటే చూశాను, చాలు. ఎంతైనా కొత్త విధానాలు, వైద్యాలు, వాటి తీరే వేరు. నేనైతే ఏ అజీర్ణమో చేసుంటుంది అనుకునేవాడినేమో అన్నారు నవ్వుతూ. బంగారాజుకి తగ్గాక అప్పుడొచ్చారు ఇద్దరూ ఇంటికి. అంత రాత్రి వచ్చినా సరే మన్నాడు మళ్ళీ తన సమయానికి లేచి మందులు అవి నూరుకుంటున్న తాతగారిని చూసి అడిగింది. తాతగారు, ఆపరేషన్ అయ్యాక ఇంక తిరగను, మానేస్తాను అన్నారు కదా, మళ్ళీ ఈ నూరే కార్యక్రమం మొదలెట్టారే, పైగా నేను చేసేదాని ముందు మీదేపాటి అన్నారు అంది వెక్కిరింతగా. అన్నానా, మీ నాన్నమ్మల పోరు పడలేకో, నువ్వు చేసే ఆపరేషన్ కళ్ళారా చూడాలనో అనే ఉంటాను, కానీ ఇది లేకుండా ఉండగలనా? మీ కొత్త డాక్టర్లు కత్తి కటార్లతో ప్రాణదానం చేసి జీవన వేదాన్ని పలికిస్తే మా బోటి వాళ్ళు ఆకులు మూలికలు కలిపి పలికించే వేదమే ఆయుర్వేదం. వేదవ్యాసుడు రాసిన మహాభారతం 5వ వేదం అయితే ఏనాడో మన పూర్వీకులు పెద్దవాళ్ళు కనిపెట్టిన 6వ వేదమమ్మ ఈ ఆయుర్వేదం. మీ తాత ఇది వేరు కాదు, ఒకటే, ఒకరు లేక ఇంకొకరు లేరు, ఉండలేరు అన్నారు. అవన్నీ అలా ఉంచు, మీరే కాదండి, మేము డాక్టర్లమే, మా కోసము ఎదురు చూసే పేషెంట్లు ఉన్నారు. మిలమిలా మెరిసే జ్యోతి కళ్ళల్లోకి మురిపెంగా చూస్తూ అన్నారు అవధానుల గారు. కథ సమాప్తం.